హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డీకోడర్స్. ఓకే, ఇవాళ మనం రియాక్ట్ అయిపోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి రావ్ బహదూర్ మూవీ నుంచి. ఓ సుందరి. అండ్ ఈ సినిమా కాస్ట్ వచ్చేసరికి సత్యదేవ్, దీప థామస్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి స్మరణ్ సాయి. అండ్ ఈ పాట పాడింది విజయ్ యేసుదాస్. Yeah. So let's get into the video. జిఎంబి. He's one of the producer, Maha. Production values are what a visuals. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు తెలియదు కదా. అసలు సత్యదేవ్ నేను పోల్చలేకపోతున్నాను. సత్య మేకోవర్ కదా. పోస్ట్ అప్పుడే పోల్చలేదు నేను. గెటప్ అంతా మారిపోతున్నది చూసారు ఫోటోస్ లో. చాలా బాగుంది మ్యూజిక్. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్. రెహమాన్, అనురాగ్. షార్ట్లో అసలు నేను సత్యదేవ్ అనుకోలేకపోతున్నాను కూడా. చాలా చేంజ్ ఓవర్ వచ్చింది. యాంటిక్స్ చూసారా కదా. Yeah, Vijay is this. ఇంత సూదింగ్ గా ఉంది అసలు మ్యూజిక్. చాలా స్లోగా, చాలా అంటే దీన్ని ఒక ఇయర్ ఫోన్స్లో పెట్టుకుని కానీ వింటే ఇది చాలా చాలా బాగుంటుంది.
వావ్, నైస్, చాలా బాగా తీసాడు అసలు, వెరీ గుడ్. సూపర్. అసలు మెయిన్ ప్రొడక్షన్ వాల్యూ చూసావు అసలు, చాలా బాగుంది. ఆ ప్రొడ్యూసర్ మరి మహేష్ బాబు మహేష్ బాబు. అన్నప్పుడు మాత్రం ఉంటది. నీ వ్యూ చెప్పు. నాకైతే మెయిన్ నచ్చింది ప్రొడక్షన్ వాల్యూస్ కాకుండా లిరిక్స్ ఉన్నాయి కదా. ఏ వీరుడైన కానీ అక్కడ నుంచి అసలు సూపర్ ఉంటది అసలు. చాలా లోగా, చాలా సూదిగా, మెయిన్ సూతింగ్ గా, అంటే నువ్వు చెప్పినట్టు చెవులకి వినసొంపుగా చెప్పినట్టు నార్మల్ గా మనం మన ల్యాప్టాప్ స్పీకర్ లో వింటేనే ఇలా ఉందంటే ఒక్కసారి ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటే చాలా బాగుంటది. అండ్ మెయిన్లీ చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లేకపోతే ఆ సెట్ పీస్. ఈ పర్టికులర్ మూవీ వచ్చేసి నాకు తెలిసిన వరకు 90s, 70s ఆర్ 80s డ్రామా సెట్ పీసెస్ లో ఉంటాయి. అంటే మొత్తం ఆ సెటప్ గానీ ఆడి గెటప్ చూసావు, ఎక్కడ గడ్డం ఉండడం కాదు, వెనక యాంటిక్స్, ఆ పర్టికులర్ ప్యాలెస్ గానీ, యాంటిక్ గానీ, మెయిన్ గా సత్యదేవ్ క్యారెక్టర్ కి గడ్డం పెట్టడం కానివ్వండి, వేరే దీంతో పెట్టడం, అంటే గెటప్స్ చాలా బాగా అనిపించాయి. గెటప్స్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అదే చెప్తున్నాను, ఒకసారి ఆ పర్టికులర్ సెటప్ డిజైన్ చూసుకుంటే 70s, 80s లో సెట్ అయ్యే పర్టికులర్ డ్రామా. అండ్ యునో వెంకటేష్ మహా గురించి చెప్పేసరికి మనకు వస్తే కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, లేకపోతే సత్యదేవ్తో తీసిన మూవీ కానీ, సీరియస్లీ చాలా బాగుంటుంది. నాకు తెలిసి నేను ఈ వీడియోని ఒక రిపీటెడ్ లో ఓన్లీ లిరిక్స్ గురించి వింటాను. నేనైతే యేసుదాసు అదే వాయిస్ విజయ్ జేసుదాస్ వాయిస్ చాలా బాగుంది. జస్ట్ లిసన్. నాకేమనిపించింది ఈ ముందు మనం నీలి మేఘముల్లో సాంగ్ కానివ్వండి, లేకపోతే అలాంటి వైబ్ వచ్చింది అంతే. అంటే కరెక్ట్ గా ఫస్ట్ ఆ పర్టికులర్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో దట్ వాస్ సో చాలా బాగుంది. అండ్ వెంకటేష్ మహా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేదే దట్ టైప్ ఆఫ్ సాంగ్స్. ఆశాపాసం అదొక చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఆ పర్టికులర్ వైబ్ కానీ, ఆ పర్టికులర్ సాంగ్స్ ఎంచుకోవడం కానీ చాలా బాగా ఎంచుకున్నాడు, చాలా బాగా ఎంచుకుంటాడు. వెరీ గుడ్. మెయిన్ ఈ సాంగ్ హీరోయిన్ కూడా, అంటే ఓన్లీ సత్యదేవ్ లుక్సే కాకుండా హీరోయిన్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా ఒక దగ్గర యాంటిక్స్ అని, వాల్ మొత్తం పెట్టేసి ఆ యాంటిక్స్ పెట్టేసి ఫిల్ చేయడం చాలా బాగుంది. అంటే ప్రతి పైసా కనిపిస్తుంది అక్కడ, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వైబ్ నాకు చెప్పాలంటే మహానటిలోని సెట్స్ కానివ్వండి, అలాంటి వైబ్ వచ్చింది. అదే 1970, 80s పర్టికులర్ డ్రామా. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు ఎందుకో కొంచెం సైకిక్ గర్ల్ కనిపిస్తాడు. సైకిక్ గర్ల్ అనిపించడానికి కాకుండా సత్యదేవ్ ఫస్ట్ పోస్టర్ నుంచి కూడా వరకు రైట్, సత్యదేవ్ కరెక్టేనా మనం చూస్తుంది. నేను అతను రగ్గుడ్ లుక్ లో చూసి, మనం లిటరల్ చెప్పాలంటే మీసం కొంచెం అంటే పర్టికులర్ రగ్గుడ్ లుక్ లో చూసి నేను చాలా అనుకున్నాను, కానీ మీసం తీసేసి లేకపోతే కంప్లీట్ గా ఇచ్చేసి ఫస్ట్ ఒక లుక్ రాజ్ లుక్ రిలీజ్ చేశాడు. నేను అసలు సత్యదేవ్ ఒక 2 నిమిషాలు ఎక్కడ ఉన్నాడు, పెద్ద మీసాలతో వైట్ హెయిర్, పెద్ద మీసాలతో లుక్ ఒకటి, ఇక్కడ ఓన్లీ ఇక్కడ గడ్డ ఉన్న లుక్ ఒకటి, ఇక్కడ మీస ఉండి ఇక్కడ వరకు చాలా డిఫరెంట్ ఎవ్రీ లుక్ ని చాలా వేరియేషన్ గా చూపించాడు. ఓకే, నాకు తెలిసినంత వరకు పక్కా హిట్ అవుతుంది సినిమా. నా బకెట్ లిస్ట్ నాకైతే సత్యదేవ్ మూవీస్ అన్ని చాలా బాగా నచ్చుతాయి. దీంట్లోని ఇది నాకు తెలిసి ఫస్ట్ మూవీ డెఫినెట్ గా. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. మీరు ఇంతవరకు మా వీడియోస్ ఫాలో అవుతున్నారంటే కనుక మా రియాక్షన్ కంటెంట్ అది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద డీకోడర్స్.